వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనం చూస్తున్నాము కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ నాయకులతో భేటీ అవ్వడం కానివ్వండి, భేటీ అయిన నేపథ్యంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి చూస్తున్నాము కేసీఆర్ బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలి, ఆయన వచ్చి ఈ ప్రజా ఉద్యమంలో లేదా ప్రజా జీవితంలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న నేపథ్యంలో అదే తరహా ఆలోచన కానివ్వండి, అలాంటి తరహా ఆహ్వానం కానివ్వండి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వస్తుంటుంది. ఇప్పుడు మొత్తానికి ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. ముహూర్తం ఏదైతే ఏప్రిల్ 27వ తారీఖున రాష్ట్ర ఆవిర్భావ ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బయటికి రావాలని, అలాగే ఇప్పటికే అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలకు సంబంధించి రేవంత్ సర్కార్ని అక్కడ ఇరుకున పెట్టాలనే ఒక వ్యూహం కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీని సందర్భం కాకుండా మరొక కీలకమైన అంశం చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ పాల్గొన్న అన్ని ఎన్నికల్లోనూ ఓటమిగా పాల్గొనడం కానివ్వండి, ఆ తర్వాత కొన్ని ఎన్నికల్లో పాల్పంచుకోకపోవడం కూడా మనం చూసాం. కానీ ఈసారి మరొకసారి ప్రజాక్షేత్రంలోకి, అలాగే ముఖ్యంగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక స్థానం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. రెండో స్థానానికి కూడా పోటీ పెట్టాలనే ఆలోచన చేయడం ద్వారా ఒక కొత్త తరహా రాజకీయానికి లేదా రాజకీయ చతురతకి ఆయన అక్కడ పదును పెట్టినట్టుగా అర్థమవుతుంది. మొత్తానికి కేసీఆర్ 27వ తారీఖున నిజంగానే బయటికి వస్తే ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్టుగా ప్రజలు అలాగే పాలకపక్షం కూడా కోరుకుంటున్నట్టుగా కేసీఆర్ వస్తే ఏం జరుగుతుందన్న విషయంపై మనం చర్చ చేయబడుతుంది. చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు వెంకటనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రామూర్తి గారు కూడా మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటిగా కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే, కోటేశ్వరరావు గారు ఇక్కడ అంటే రెండు కీలకమైన అంశాలు. మొదటిది ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అలాగే బయటికి రావాలి, వచ్చి తను మాట్లాడాలి అన్నది. సో ఏదో అంటే ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. ఏప్రిల్ 27వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రోగ్రాంతో పాటు బయటికి రావాలి అని ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఎలా చూడాలంటారు? నిజంగానే కేసీఆర్ బయటకు వస్తే ఇప్పుడు జరుగుతున్న పాలన కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏదైతే ఆ ఎడ్జ్ ఉందో అదేమైనా మారే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏప్రిల్ 27 అంటే సరే, వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం లేదా మరొకటి ఆ సందర్భంలో సభ పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ప్రకటించుకోవచ్చు. అది వాళ్ళ అంతర్గత. ఆ రోజే బయటకు వస్తాను అని చెప్పేసి కనుక కేసీఆర్ ఆ విధమైనటువంటి సందేశం ఇచ్చారంటే బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావట్లేదు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్పినట్లే. అందువల్ల బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు మొత్తం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలి, లేదా తమకు వచ్చినటువంటి ఓట్లు వేసినటువంటి లేదా తమకున్నటువంటి ప్రతిపక్ష హోదాను ఉపయోగించుకొని ప్రజల తరఫున మాట్లాడాలి అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి అంశము. ప్రజలు కూడా ఆ విధమైనటువంటి కోరుతున్నారు. చివరికి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మా నాయకుడు ఆ విధంగా వస్తే మాకు వాయిస్ ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ నేతలు చేసేటువంటి వాదనలకు మేము సరైన సమాధానం చెప్పగలమనేటువంటిది వాళ్ళు కూడా అంతర్గతంగా అనుకుంటున్నారు. అది వాస్తవం. అది బీఆర్ఎస్ నాయకులు అంగీకరించకపోవచ్చు, రామ్మూర్తి గారు లాంటి. అందువల్ల అంటే ఈ బడ్జెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ డుమ్మా కొట్టడానికి నిర్ణయించుకున్నారు. దాని ద్వారా జరగబోయేది ఏంటి, 27వ తారీఖు వచ్చి ఆయన ఏం చెప్తారు, ఏం చేస్తారు అనేటువంటిది భవిష్యత్తే. ఏం చెప్తారు ఇప్పుడు మనం చూసాం. మనం 19వ తారీఖు ఫిబ్రవరి 19వ తారీఖున ఏదో వస్తారు, బయటకు వస్తారు, లేస్తారు అని చెప్పేసి పెద్ద హైప్ చేశారు. అదేమి అట్లాంటిది ఏమీ జరగలేదు. అందుకని మరి అటువంటిదే మళ్ళా ఏప్రిల్ 27 కూడా పునరావృతం అవుతుందా అనేటువంటిది ప్రశ్న. అందువల్ల ఇప్పటి వరకు జరుగుతున్న కథే మళ్ళా కంటిన్యూ చేయడానికి చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నిలదీయండి అని ప్రత్యేకంగా చెప్పేదేముంది, నిలదీయడానికే కదా ప్రతిపక్షం అనేది ఉన్నది. అందువల్ల దీనికి పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నదని లేదా నేను అనుకోవట్లేదు. ఆయన అసెంబ్లీకి రావడమే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత. తర్వాత ఏం మాట్లాడతారు ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నది అదే. ప్రతిపక్షానికి చెందినటువంటి అక్కడేమో ఏకైక ప్రతిపక్ష పార్టీ, ఇక్కడ 3 పార్టీల్లో ప్రధానమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావట్లేదు. ఇది నిజంగా 2 తెలుగు రాష్ట్రాలు తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ అంటే మరొక కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే పార్టీలు అంటే ఏదైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసే ప్రయత్నం కూడా చేయబోతున్నారన్న ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే ఒకరైతే ఖచ్చితంగా కంఫర్టబుల్గా గెలవచ్చు, రెండో అభ్యర్థి కూడా నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు, తద్వారా వాళ్ళని కౌంటర్ చేయొచ్చు అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది మరొక విశ్లేషణ వినిపిస్తుంది. సో దాన్ని ఇలా చూడాలంటారు. చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చీల్చి లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తమ వైపు ఆకర్షించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రయత్నిస్తా ఉంది. వీలు కాక బీజేపీ ఆ మాట చెప్పడం లేదు, లేదా మజ్లిస్ కి కూడా సాధ్యం కాదు కనుక ఆ మాట చెప్పడం లేదు. అదే విధంగా బయటకు వెళ్ళినటువంటి వాళ్ళని తిరిగి తమ ఫోల్డ్ లోకి తెచ్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ చూడటం అదేమి తప్పేం కాదు. అది ఆ పార్టీ ఆ ఎజెండాలో ఉంటుంది. కాకపోతే వస్తారా రారా అనేటువంటిది ఒకటైతే, వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేల గురించి ఆ పార్టీ నాయకులు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి ఇప్పుడు మళ్ళా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల దాన్ని ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది, ఏ విధంగా సమర్థించుకుంటారు వాళ్ళ మాటల్ని, వెళ్ళిపోయినటువంటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినటువంటి కూడా మనం చూసాం. అందువల్ల డెఫినెట్ గా చర్చ అయితే జరుగుతుంది. ఏం జరుగుతుంది ఏంటనేటువంటి మనం తర్వాత వెంకటనాయక్ గారు, ఇవాళ కేసీఆర్ బయటికి రావాలి అని కోరుకుంటున్నారు. కేసీఆర్ బయటకు వస్తాను సరే ముహూర్తం చెప్పారు. కోటేశ్వర గారు చెప్పినట్టుగా ఆ ముహూర్తం మరొకసారికి పోస్ట్పోన్ అవుతుందా, లేకపోతే ఆ రోజు చేంజ్ చేస్తారన్నది అయితే ఒక డిస్కషన్ పాయింట్ అయితే ఉంటుంది. కానీ బట్ ఆ ముహూర్తాన్ని స్టార్ట్ చేసుకొని ఎన్నికలకు సంబంధించిన ఇష్యూస్ అవన్నీ కానీ, లేకపోతే ఇప్పుడు గత ఒక 2 సంవత్సరాల పాటు నుంచి 1.5 year అయిపోయింది, మీకు మళ్ళీ నెక్స్ట్ ఇంకా అప్పటికి ఒక స్కోప్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. రేవంత్ సర్కార్ని ఇప్పటికే నిలదీయాలని అసెంబ్లీలో పిలుపునిస్తూనే ఆయన ప్రజాక్షేత్రంలో వస్తే ఎలాంటి ఆందోళన ఉండబోతుంది అన్నది కూడా ఒక ప్రశ్న అయితే ఉంది. మీరు ఎలా చూస్తారు? కేసీఆర్ బయటికి రావాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఆయన వస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సార్, చిదంబరం గారు, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఎస్, ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి రావడం మీదనే పొద్దుగల చర్చ జరుగుతుంది. ఇప్పుడు చర్చ ఏంటంటే అసెంబ్లీ వరకు రావాలని చెప్పి చర్చ జరుపుకోవాలి మనం. అది ఇప్పుడు మెయిన్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి సార్, నేను ఇది చాలా వేదికలు ఇదే విషయం చెప్పిన. ఎలక్షన్స్ రావాల్సిన ప్రతిసారి కేసీఆర్ బయటకు వస్తారు, లేకపోతే ఏదైనా స్ట్రాటజీ ప్లే చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ బయటకు వస్తారు. సో ఇక్కడ మీరు ఇంకో మాట కూడా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ప్రజల సమస్య ఉందని అంటారు. మరి సమస్య ఉన్నప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తే సరిపోతుంది కదా. సమస్య ఉన్నప్పుడు బయటకు రావడానికి ముహూర్తాలు చూసుకొని రావాలా సార్? ఇప్పుడు అది అశాస్త్రీయం కదా. సో సమస్య ఉందని మీరే చెప్పిన తర్వాత సమస్యను రిజాల్వ్ చేయడానికి అసెంబ్లీ వేదికగా ఇంకా చర్చిస్తే బాగుంటుంది. మరి ఏది సమస్య, ఆ సమస్యను ఎట్లా రిజాల్వ్ చేయాలి, అది సలహా రూపేణ ఇవ్వాలా లేకపోతే విమర్శన రూపేణ ఇవ్వాలని చెప్పి ఒక తెలుసుకునే విచక్షణ కలిగిన వ్యక్తి ఆయన ఇంకా మనం కేసీఆర్ గారికి మనం నేర్పించాల్సిన విషయం ఏంది? సో ఇప్పుడు మేమేమనుకుంటున్నాం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ఇద్దరిని పెట్టారు సార్. ఎందుకు పెట్టారంటే మీరు చూడండి, ఇద్దరిని కనుక పెట్టారు అనుకోండి, ఆ 10 మంది కనుక వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేసారు అనుకోండి, ఇంకా 2-3 కనుక వ్యతిరేకంగా ఓటేసింది అనుకోండి, అప్పుడు విప్ జారీ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటి, పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేయొద్దనే కదా ఈరోజు కేసీఆర్ గారి ఆలోచన. పార్టీ నుంచి కనుక సస్పెండ్ చేస్తే ఈ కొట్లాటలు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కదా. సో పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఇలా కోర్టుల చుట్టూ కనుక తిరిగే ప్రయత్నం చేస్తే మా మీద సింపతి వస్తుందని చెప్పి ఒక రాజకీయ గేమ్ ఆడుతున్నారు. ఇది 10 సంవత్సరాల నాడు ఏ రోజు కూడా ఆ విలువల గురించి, ఆ నైతిక విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి ఏ రోజు వారు ఆలోచించలేదు. వాళ్ళని గుంజుకున్నప్పుడు ఈరోజు సడన్ గా వాళ్ళ ఉనికి కోసం ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పోయారో వాళ్ళని ఇరకాటలో పెట్టడం కోసం ఇలాంటి సభలు సమావేశాలు పెట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదో దాన్ని వాపును బల్బులాగా చూపించే ప్రయత్నం. కానీ ఇక్కడ అంటే వెంకయ్య ఒక పాయింట్ చెప్పండి, మీరు ఇప్పుడు ఎవరైతే పార్టీలు మారారో లేదా కండువాలు కప్పుకొని పార్టీ మారలేదని అయితే బుకాయిస్తున్నారో వాళ్ళందరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు కదా. ఇప్పుడు దాకా కొద్దిమంది దొరికిపోయినప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తే, ఇప్పుడు తీర్మానం గారు ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు, మేము సస్పెండ్ చేసినాం. ఎమ్మెల్సీగా అయితే సస్పెండ్ చేయడం మా చేతిలో అధికారం లేదు కదా. అది ప్రజల చేతిలోకి ఇచ్చిన ఆయుధం అది, లేకపోతే స్పీకర్ గారికి విచక్షణ సంబంధించిన అంశం అది. సో దాన్ని ఎందుకు కొర్రెలు పెట్టాలి? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చిదంబరం గారు, మీరు చాలా రోజులుగా జర్నలిజంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను, ఇక్కడ ఎవరైతే రాజీనామా చేయకుండా పార్టీ మారిన వ్యక్తి మళ్ళీ పార్టీ మారిన వాళ్ళ మీద కేసు పెడతారు. ఏది కేపీ వివేకానంద్ గౌడ్ గారు. మళ్ళీ ఇది ఒక ఆశ్చర్యార్థకమైన అంశం. సో ఇలా లోతుగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం అది వేరే విషయం అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు బయటికి రావడాన్ని మేము 100% స్వాగతిస్తాం. రావాలి, అసెంబ్లీకి రావాలి, చర్చ జరగాలి. అది విమర్శ అయినా సద్విమర్శ అయినా ఏదైనా సరే ప్రభుత్వానికి సలహా రూపేణ ఇంకే రూపేణ ఇవ్వడానికి మేము 100% స్వీకరిస్తాం. కానీ వస్తున్నారు అని చెప్పి అది ప్రచార ఆర్భాటాలకే కనుక మిగిలిపోయే ప్రయత్నం కనుక జరిగితే ప్రజలకు వాళ్ళ మీద ఉన్న నమ్మకం సల్లగిల్లిపోతుంది. ఇప్పటికీ మీరు కూడా ఆలోచించండి.
కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ని మేము ఎక్కడ డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం మేము చేయలేదు. వాళ్ళు 10 మందిలో 7 పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రావడానికి ప్రధాన కారణం వాళ్ళు ఎప్పుడైతే జీరోకి పరిమితం అయిపోయారో వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది కదా, ఒక ఆధారం ఉంది కదా. ఎందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళదే తప్పని చెప్పి మనం ఎందుకు పొద్దాక పట్టకాల్సి మీదేయాలి? ఎందుకు ఏది మొత్తం పార్లమెంట్ ఎలక్షన్ లో 0 స్థానాలు పడిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాబట్టి ఆ కారణం చేత వాళ్ళు వచ్చారు మనం ఎందుకు అనుకోవద్దు? ఆ ఫెయిల్యూర్ ను వాళ్ళని ఎత్తిన మీద వాళ్ళు ఎందుకు వేసుకుంటలేరు? కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ. సో ఇక్కడ మీరు చూడండి, రాజకీయాన్ని ఎంత ఇంటర్ప్రిటేట్ వేలో ఆలోచించినప్పుడు అంత లోతుగా విశ్లేషణ అయితే జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీగా మేము వాళ్ళ ప్లీనరీ సమావేశంలో ఏదైనా సరే అది ఏప్రిల్ 27వ తారీఖు జరుపుకోవడానికి మేము ఎక్కడ ఇచ్చేయము. ఎందుకంటే రాజకీయంగా ప్రతి రాజకీయ పార్టీ జరుపుకోవాలి, వాళ్ళు కూడా జరుపుకోవాలి, ఇంకా ఘనంగా జరుపుకోవాలి. ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఏదైతే ఆ శాంతి భద్రతలు ఏ విషయంలో సరే కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట సార్, ఒక్క మాట చిదంబరం గారు, పార్టీ అధినేతగా తన బాధ్యత ప్లీనరీ సమావేశాలు సభలు జరపాలని చెప్పి ఎంత బాధ్యతగా ఉన్నారని తెలిసిందో మనకు, ఒక ప్రతిపక్ష నేతగా కూడా అదే బాధ్యతతో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మాట మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను సార్. వెంకటరెడ్డి గారు ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా అందరికీ నమస్తే. ఈ చర్చ ఏదైతే ఉందో, కేసీఆర్ గారు వస్తారా, అసెంబ్లీకి వస్తారా, బయటకు వస్తారా, 27వ తేదీన కనపడతారా అనేటువంటిది ఏదైతే చర్చ చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి 2 రోజులకు ఒకసారి మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, నువ్వు రా, వచ్చి మాట్లాడు అనేటువంటిది కొంత రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో మాట్లాడడం జరుగుతున్నటువంటిది. దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదని నేను భావిస్తాను. ఎందుకంటే రాకపోతే ప్రజలు రేపు నిర్ణయిస్తారు, వాళ్ళ అదృష్ట రేఖలను ప్రజలు ఎట్లా నిర్ణయించాలో అట్లా నిర్ణయిస్తారు. సరే, ఏదైతేనేమిది, ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నప్పుడు చట్టసభల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం అనేటువంటిది, ఆయన అన్ని రకాలుగా ప్రతిపక్ష నాయకుడు హోదా, దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ని అనుభవిస్తున్నప్పుడు అది ప్రజల డబ్బు చేస్తున్నటువంటి బాధ్యతతో చట్టసభలోకి రావాలని కోరుకున్నాం. అన్ని ప్రోటోకాల్ అంతా అనుభవించి నేను రాను అంటే కూడా అది తప్పైతుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. పోతే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి 5 ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో సంబంధించినటువంటి వ్యూహాత్మక రచన వాళ్ళు ఇవాళ చేసినట్టు కనపడుతున్నటువంటిది. అందరికీ తెలిసినటువంటిది 5 సీట్లలో కూడా ఒక సీటు వాళ్ళ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి సభ్యులు 39 మైనస్ 1 పోయినారు కాబట్టి 38లో 10 మంది పోయినారు కాబట్టి 28. నా లెక్కలో 24 ప్రతి 24 119 120 అనుకున్నట్టయితే 24 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్సీగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది, రఫ్గా చెప్తున్నాను. అయితే కాంగ్రెస్కి వచ్చినప్పటికీ 2 ఎన్నికైతారు. కాంగ్రెస్కి ఉన్నటువంటి మెజారిటీ ఎంత, 64 ప్లస్ సిపిఐ కలిపితే 65 అవుతుంది. 24 48 అయిన తర్వాత మూడవ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే వాళ్ళకి 17 మంది మిగిలింది అక్కడ. మరి 10 మంది టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి విప్పు జారీ చేసే దానికి సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి పార్టీ ఫిరాయింపుల నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి రహస్య ఓటింగ్ ఇదంతా కూడా గందరగోళం అనేటువంటి సమస్యనే. బీజేపీకి 8 మంది ఉన్నారు, ఎంఐఎంకి 7 ఉన్నారు. కాబట్టి మాకు సంబంధించినంత వరకు యాజ్ ఆన్ టుడే కూడా ఇవాళ మా కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఏంటంటే, ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు నేను అక్కడ ఉన్నాను చెప్పినటువంటిది ఏంటంటే, మేమేమి మాకు మెజారిటీ లేదు కాబట్టి మేము అట్లాంటి ఆలోచన చేయడం లేదు అనేటువంటిదే చెప్పడం జరిగినటువంటిది. పోతే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, 2 సీట్లు కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుంది, 1 సీటు బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుంది. 3 సీట్లు అయిన తర్వాత 2 సీట్లకు పోటీ. అప్పుడు వాళ్ళు ఊరికే కేసీఆర్ గారు 2 సీట్లకు పోటీ చేస్తామనేటువంటిది అంతా ఆషమాషిగా ఏమేమి చెప్పిండే నేను అనుకుంటలేను. కాబట్టి 17 సీట్లు అనుకున్న తర్వాత ఈ 10 సీట్లు ఎక్కడ ఉంటాయి, ఏముంటుంది, ఈ మరి బీజేపీ స్టాండ్ ఏముంటుంది, ఎంఐఎంకు సంబంధించినటువంటిది ఏమిటి, ఎంఐఎం ఒకవేళ కాంగ్రెస్ వైపు వచ్చినట్టయితే ఒక పద్ధతి, వాళ్ళు 7 సీట్లు వచ్చినట్టయితే సుమారుగా వాళ్ళు అక్కడ 3వ అభ్యర్థిని కూడా గెలిపించుకునే 4వ అభ్యర్థిని కూడా గెలిపించుకునేటువంటి అవకాశం వస్తుంది. సరే, ఇదంతా ఏం జరుగుతుందో ఈ 2-3 రోజుల లోపల, ఇంకా 10వ తేదీ వరకు నామినేషన్లు ఫైలింగ్ ఉన్నది కాబట్టి చూద్దాం. ఒకటి. రెండవది ఏంటంటే, వాళ్ళు మామూలుగా పార్టీ ఆవిర్భావ దినం కాబట్టి వస్తాడు అనేటువంటిది ఇప్పుడు మరి నాకు మీరు చెప్పాలా? ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తాడు అనేటువంటిది రకరకాలుగా మీడియాలో వస్తుంది. అక్కడ పార్టీ ప్రతినిధి ఎవరైనా చెప్పారా, లేకపోతే రామ్మూర్తి గారు చెప్పాలి? ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పాడా, లేకపోతే మన ఊహాగానాల మీదనే మనం వస్తాడు అని అంటున్నామా అనేటువంటిది నాకు తెలియదు. కాబట్టి సరే, వస్తే మంచిదే, చర్చ జరగాల, ప్రజల పక్షాన పోరాడవలసినటువంటి బాధ్యత వాళ్ళకి ఉన్నది. అధ్యక్ష పార్టీ హోదా ప్రజలు ఇచ్చినారు.
ఆ రకంగా వాళ్ళు రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు రావడం అన్నట్టు. కాకపోతే ఏంటంటే నేను గత ఒక 15-20 సంవత్సరాలుగా జేఏసీ దగ్గర నుంచి మన కేసీఆర్ యొక్క మనస్తత్వాన్ని పరిశీలించడం జరిగినప్పుడు ఆయన ఓటమిని అంత ఈజీగా అంగీకరించాడు. అప్పుడు కూడా ఉప ఎన్నికలు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు ఒకసారి మేము ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగినప్పుడు, జేఏసీలో వెళ్ళడం జరిగినప్పుడు చాలా బాధపడుతూ మాట్లాడినటువంటిది. ఇప్పుడు ఒక ఆధిపత్య అణిచివేత స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఓటమిని అంగీకరించాలి, తిట్టాలా చేయాలనేటువంటి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి వేసి చూద్దాం, ఏం జరిగితే మంచిదే. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతారు. రామ్మూర్తి గారు, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సరే 20వ తారీఖు వస్తారు బయటకు అన్నది ఓకే, కానీ అసెంబ్లీకి వస్తారు లేదన్న విషయం పైన ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పిన విశ్లేషణ పర్ఫెక్ట్గా ఉంది. అదైతే ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలకి రాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుంది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో మనకు తెలియదు, కానీ వస్తే ఏదో జరుగుతుందని ఆశపడ్డము, వస్తారని కార్యకర్తలు ఎదురు చూడడమే తప్ప అక్కడ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఏంటి మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు రాబోతే వస్తే ఏం చేయబోతున్నారు, ఏం కార్యక్రమాలు ఉండబోతున్నాయి? లేదండి, ప్రభుత్వం ఏదైతే మార్పు అన్న తర్వాత, మార్పు వచ్చిన తర్వాత ఒక 1 year ఏదైతే ప్రజలకు వాస్తవాలు తెలవాలని కేసీఆర్ గారు టైం ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ఏదైతే ప్యానెల్లో ఉన్న అందరికీ తెలుసు. ఒక 1 year మనం డిస్టర్బ్ చేద్దాం అనుకున్నాం. ఏదైతే అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అది చెప్తున్నాడో అదే విధంగా మా శ్రేణులు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ వైఫల్యాన్ని కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదైతే ఈ 13-14 నెలలలో వీళ్ళు అవలంబిస్తున్న తీరును బట్టి ఆ తీరు పైన ఎలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాల మీద కఠినంగా కొట్లాడుతున్నాం. అదే విధంగా ప్రజల పక్షాన మేము నిలబడ్డాం. కేసీఆర్ గారు రావాలంటే వీళ్ళు అసమర్థులను ఒప్పుకున్నట్టు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఊకే తాపకోసారి ఏ మీటింగ్ పెట్టకూడదు, రా ఇది కబడ్డీ కాదు, ఖోఖో కాదు, ఇది వేరే ఆట కాదు. రాజకీయంలో ఎలాగో మేము ఒక స్టాండ్ మీద ఉన్నాం. ఆ స్టాండ్ ప్రకారం మేము ఇప్పుడు ఏంటంటే సుదీర్ఘంగా కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్ర సమితిగా దాదాపు మేము 13-14 ఏళ్ళు కొట్లాడిన తర్వాత రాష్ట్రం సాధించినాం. దాని తర్వాత ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది. ఒక 4 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీగా మేము మార్పు చెందిన తర్వాత ఏదైతే ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది టీఆర్ఎస్ పార్టీ, అదే జాతీయ పార్టీలు అని చెప్పుకునే జాతీయ పార్టీకు జాతీయ విధానం లేకపోతే ఆ జాతీయ విధానంతో మేము ముందుకు వచ్చినాం. ఎందుకంటే మేము ముందుకు వచ్చిన తర్వాత ఎలా జరిగినాయో, ఏ విధంగా జరిగినాయో, ఖమ్మం మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ ఉన్న ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న అదే ముఖ్యమంత్రులు కానీ, అదే విధంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రులు ఇతర నాయకులను తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఎవరైనా కూడా ఇప్పుడు దక్షిణ భారతదేశం నుంచి ఏ నాయకుడు ముందు పడ్డా కూడా రెండు ఏదైతే జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీలు తొక్కిన విధానం మనం మొన్న కూడా జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారిని టార్గెట్ చేసి అనువనువున ఏ విధంగా ఈ పార్టీలు ఓన్లీ కాంగ్రెస్ ఏదైతే బీజేపీ మాత్రమే ఉండాలి దేశంలో, ఇంకో నాయకుడు రావద్దు, ఇంకొకరు రావద్దని ఇక్కడ జరిగిన విషయాలు కులంకుశంగా తెలుసు. ఎందుకంటే మనం 40 ఏళ్ళలో ఏదైతే భారతదేశం ఎంత ఏ విధంగా జరిగింది. మనం 40 ఏళ్ళలో ఏదైతే మనం తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఒక 8 ఏళ్ళు మాత్రమే సపరేట్ ఉన్న తర్వాత తీసుకెళ్లి బలవంతంగా అయితే కలపడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు కూడా నెహ్రూ గారు కూడా చెప్పడం జరిగింది, ఏ ఖూబ్సూరత్ తెలంగాణకు ఒక నటుకట్టి ఆంధ్ర సే మిలావట్ ఓ రही है, ఏ మిలావట్ సహితో సవి వర్ణ కభీ భీ జుడ్ సక్తే అన్న ఒక మాట కూడా అనడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో తెలంగాణను ఒక 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల వరకు అయితే ఆంధ్ర నాయకులు, నేను మరీ చెప్తున్నా, ఆంధ్ర నాయకులు మాత్రమే ఏ విధంగా దోపిడీ చేసేలో. రామ్మూర్తి గారు ఇప్పుడు అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది, అంతా అయిపోయింది. మీరు అన్నట్టుగా 9 ఏళ్ల పాటు మీకు అధికారం ఇచ్చారు. 9 ఏళ్ల అధికారం తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీకి అధినేతగా ఉన్న కేసీఆర్ ఇప్పటివరకు బయటికి రాకపోవడం మీరే చెప్తున్నారు. రాష్ట్రము నిజంగానే పాలన బాలేదు, ప్రజాపాలన కాదు. బయటికి రాకపోవడం అన్నది కరెక్ట్ కాదండి. ఇప్పుడు చెప్తా వినండి, ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఒక 1 year. ఎందుకంటే మార్పు మాకంటే బ్రహ్మాండంగా చేస్తామని వచ్చిన ఈ కాంగ్రెస్ ఒక 1 year టైం ఇవ్వాలని చూసినాం. అదే కేసీఆర్ గారు కూడా చెప్పిండు 1 year. ఈ 1 year లో ఏం జరిగిందంటే మొత్తం కంప్లీట్ గా కిరాయి హత్యలు, చెప్తా వినండి, 36 మంది నేతన్నలు, అదే విధంగా 120 మందికి పైగా ఆటో డ్రైవర్లు, అదే విధంగా 423 మంది రైతులు, అదే విధంగా ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు 64 మంది, 1500 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలైన విధానాలు 26 కేసీఆర్ గారు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 1 year టైం ఇవ్వాలి, 1 year లో వీళ్ళు బెటర్ గా మాకంటే బెటర్ గా చేస్తున్నారు. మేము 2 ఇస్తా, వాళ్ళు 3 ఇస్తా అన్నారు, 4 ఇస్తా, 5 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తారు, వీసా ఉన్నంత బంగారం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైతే వీళ్ళు ప్రభుత్వంలో పాల్పంచుకుంటారో వాళ్ళు సెక్యూరిటీ లేకుండా పోతే వంగబెట్టి గుద్దే పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకంటే ప్రజల పక్షాన ఎప్పుడైనా గతంలో కానీ ఇప్పుడు కానీ పార్టీ పుట్టినప్పంచలు కానీ తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడింది ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రాంతీయ పార్టీలకే ఒక హక్కు ఉంటుందండి. నేషనల్ పార్టీకి ఏముంటుందండి? ఆ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రంలో ఏమో, ఈ రాష్ట్రంలో లేదు, ఆ రాష్ట్రంలో ఏమన్నారు.
ఇప్పుడు వాళ్ళకు జాతీయ విధానం లేదు. ఇప్పుడు కాశ్మీర్ కు ఒక రకంగా అంటారు, కన్యాకుమారి ఒక రకంగా అంటారు, ఇక్కడో రకంగా అంటారు. ఆ Right. విధంగా ఇప్పుడు అట్లా ఉండదు కదా అండి. Yes. ఏదైతే ఒకసారి- సత్వర న్యాయం జరిగింది, Yes. ఎప్పుడైనా కూడా ఇన్ని హత్యలు జరిగినా కూడా రాష్ట్రంలో శాంతి భద్రత ఏదైతే క్షీణించినాయి, ఒక ముఖ్యమంత్రి కిందనే ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అదే విధంగా కీలకమైన విద్యాశాఖ మంత్రి కూడా ఆయన కింద పెట్టుకొని చాలా ఘోరమైన పొరపాట్లు రాబర్ట్, చేస్తున్నారు. మీ పాయింట్ నాకు పొరపాట్లు అర్థమైంది. జరగనివ్వము. కోటేశ్వర గారు, Yes, చెప్పండి. Yes, కోటేశ్వర గారు, ఇక్కడ సమస్య ఏంటంటే సంవత్సర కాలం పాటు అవకాశం ఇవ్వాలన్న కేసీఆర్ ఉద్దేశం మంచిదని అందరం అనుకుందాం. కానీ అదే సందర్భంలో కేటీఆర్ కానివ్వండి, హరీష్ కానివ్వండి, అసెంబ్లీకి వచ్చి చేయాల్సిన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు, మాటలకి ప్రతిగా కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అలాంటిది కేసీఆర్ డైరెక్ట్గా వస్తే ఇంకా బాగా జరుగుతుందేమో అని కోరుకోవడంలో తప్పుందా అన్నది ఒక పాయింట్ అయితే, ఈ 1 year టైం ఇవ్వాలి అని ఏదైతే వీళ్ళు చెప్తున్నా అది సస్టైన్ అవుతుందా అన్నది మరొక పాయింట్. ఇప్పుడు 1 year టైం ఇవ్వని రేవంత్ రెడ్డి అడగలేదు, లేదా కాంగ్రెస్ అడగలేదు, ఎవరు ఏ పార్టీ కూడా అడగలేదు. వాళ్ళకే వాళ్ళు నిర్ణయించుకున్నటువంటిది. ఆ 1 year కూడా అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు అదే కనుక అయిపోయినట్లయితే 1 year కూడా అయిపోయింది. పోనీ 1 year లో కేసీఆర్ మాట్లాడకపోవచ్చు, అసెంబ్లీకి రాకపోవచ్చు, బహిరంగ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనకపోవచ్చు. కానీ మరి వాళ్ళ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ రోజువారీ రామ్మూర్తి గారితో ఎందుకు బహిరంగ సభ మాట్లాడారు? బహిరంగ సభ మాట్లాడాడు, ఎంపీ ఎన్నికల బయటకు వచ్చారు, అదే విధంగా అసెంబ్లీ కూడా వచ్చారు. నేననేది ఎన్నికల సందర్భంగా రావడం అని కాదు, రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనటువంటి విషయాల అర్థంలో మాట్లాడుతున్నాం. ఒక సభలోకి వచ్చారా, లేదా ఒక ఎన్నికల్లో మాట్లాడారా, లేకపోతే ఆ ఎన్నికల్లో ఏం జరిగింది అది కాదు. ఎంకేరావు గారు, మీరు కూడా పెద్ద మనిషి, మీరు కూడా ఎందుకంటే ఒక ఆరోగ్య రీత్యా నాకు 20 MK అయిన తర్వాత దాదాపు ఒక 8-9 నెలల రెస్ట్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ఓన్లీ 3-4 నెలల నుంచి కొంచెం యాక్టివ్ గా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాలు కూడా ఏదైతే జిల్లా వ్యాప్తంగా అందరినీ పిలిపించుకుంటున్నాడు. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కూడా జరుగుతున్నది. నువ్వు నవ్వక మిత్రమా, నువ్వు నవ్వుతే ఏమంటున్నా, కాంగ్రెస్ మిత్రుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి, నవ్వుతే నీ పనులే బయటపడతాయి తప్ప మా పనులు బయటపడవు. ఎందుకంటే సున్నాల గురించి నేను కూడా చెప్తాను. ఒక్క నిమిషం మిత్రమా, సున్నాల గురించి నువ్వు మాట్లాడడానికి సమాధానం చెప్పాలి. మరి మీకెందుకు వచ్చినాయి సున్నాలు? ఇప్పుడు మీరు ఓన్లీ 3 రాష్ట్రాలనే మిగిలి ఉన్నారు, మీరు దేశంలో లేకుండా పోతున్నారు. మీకు రాబర్ట్ గారు, మీ పాయింట్ చెప్పండి. కోటేశ్వర గారు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. మీరు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పి మీరు క్లోజ్ చేయండి. కోటేశ్వర గారు కంప్లీట్ అయితే మీ దగ్గరకు వస్తాను. నేనేమంటున్నా, పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఎన్డీఏకి 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. అదే విధంగా ఇండియా కూటమి అని చెప్పుకునే వీళ్ళకు 13 రాష్ట్రాలు సున్నాలు వచ్చినాయి. ఇక సున్నాలు వచ్చిన సున్నాల గురించి మాట్లాడితే ఏమున్నది, సున్నాలు రావడం వెంకట్ గారిని అడుగుదాం మనం ఒకసారి. కోటేశ్వర గారు ప్లీజ్ మీరు కంప్లీట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ 27వ తారీఖు జాతీయ పార్టీగా సభలు పెడతారా, ప్రాంతీయ పార్టీగా సభలు పెడతారా? ఇద్దరికి ఒకసారి బ్రేక్ చేస్తాను నేను. కోటేశ్వర గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. నేను సమాధానం చెప్పాలి దీనికి. ఎందుకంటే మీకు సమాధానం ఇప్పిస్తాను, మీకు సమయం ఇస్తాను. అడిగిన తర్వాత మేము జాతీయ పార్టీగా ఉద్భవించిన తర్వాత ఏదైతే జాతీయ పార్టీలు 2 కలిసి తొక్కినాయి అనే విషయం ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా, ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు కదా, నువ్వు కూడా ఆత్మగౌరవం చంపుకొని మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఒక నాయకుడు చెప్తూ విన్నాడు. ఒక నిమిషం ఆగు బ్రదర్, నేను చెప్తా. మీ పార్టీ సిద్ధాంతం ఏంటి, మీ పార్టీ సిద్ధాంతం ఏంటి అంటే, అరే నేను చెప్తా వినరే. మీ పివి నరసింహరావు ఏం చేసినా చెప్పాలి కదా, ఆత్మగౌరవం. అరే కుక్కలు డిస్కషన్ డివేట్ అవుతుంది. ప్లీజ్ ఇద్దరికి ఒకసారి ఇక్కడ ఒకటే నిమిషం కంక్లూడ్ చేస్తా. సోనియా గాంధీకి భయపడి ఈ కాంగ్రెస్ కురువృద్ధులు జాక్కున్నారు. ఏదైతే నేను సాక్ష్యం, ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డ, ఒక ప్రధానమంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఏదైతే ఒక అనాథ శివం లాగా ఏదైతే పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్ లో వేసిన తర్వాత నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది. 8 గంటలకు నేను మార్నింగ్ వెళ్ళిన. 30 మంది కంటే తక్కువ మంది ఉన్నారు. నేను చెప్తున్నా తీవ్రమైన డిస్కషన్ డివేట్ అవుతుంది. కోటేశ్వర గారు ఇద్దరికి ఒకసారి బ్రేక్ ఇస్తాను నేను ఒకసారి. తెలంగాణకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ. కోటేశ్వర గారు వెంకట గారు 1 minute ప్లీజ్. కోటేశ్వర గారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడదాం. కోటేశ్వర గారు ప్లీజ్. కేసీఆర్ కి యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం, కొంతకాలం ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన మాట వాస్తవం. అదే చెప్పండి. కేసీఆర్ కి ఆరోగ్యం బాగాలేదు అందుకని రావట్లేదు అని చెప్పేసి అదే చెప్పండి. ఎవరుతున్నారు అది చెప్పట్లేదు కదా మీరు. మా నాయకుడు లేస్తే మనిషి కాదు,
కాంగ్రెస్ తమ్ముడు వెకిలి చేష్టలు బంద్ చేయి. తమ్ముడు వెకిలి చేష్టలు బంద్ చేయి. వెకిలి చేష్టలు వెకిలి కథలే పెద్దైనా మాట్లాడేటప్పుడు ఆ వెకిలి చేష్టలు టీవీలో చూస్తున్నారు. నీ ఇజ్జత్ పోతుంది నీది. నీకు అర్థమవుతుందా? పర్సనల్ కమెంట్స్ వద్దు, పర్సనల్ కమెంట్స్ వద్దు ప్లీజ్. పర్సనల్ కమెంట్స్ వద్దు. వెంకట్ గారు, రామూర్తి గారు, 1 సెకండ్. పర్సనల్ కమెంట్స్ వద్దు. ఈ వెకిలి చేష్టలు పనికిరావు. ఒక పెద్ద రామూర్తి గారు, అనుభవం చాలా అవసరం. ఆయన మాట్లాడే మాటలు వినండి, దాని నుంచి నేర్చుకోండి. రైట్ రామూర్తి గారు, 1 సెకండ్. పర్సనల్ కమెంట్స్ వద్దు ప్లీజ్. విచక్షణ ఉన్నది బ్రదర్. పర్సనల్ కమెంట్స్ వద్దు ప్లీజ్. వెకిలి చేష్టలు బంద్ చేయమని చెప్తున్నా. ఈ వెకిలి చేష్టలు బంద్ చేయి. ఎస్ ఒక్క నిమిషం వెంకట్ గారు చెప్పండి. ఆయన టైం నేను మధ్యలో రాను బ్రదర్. నీ వెకిలి చేష్టలతో మధ్యలో రాక ఆయనకి ఇచ్చిన టైం గౌరవ నేను చెప్తా వినండి. గౌరవ ఎంపీ రావు గారి టైంలోకి నువ్వు మధ్యలో వెకిలి చేష్టలు చేయకు. నువ్వు వెకిలి చేష్టలు చేయకు. నేను టీవీలో చూస్తున్నారు. ప్రజలు టీవీలో చూస్తున్నారు. మీ కాంగ్రెస్ అధికార మదంతో ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు చూస్తున్నారు. మూసుకొని కూర్చో. చిదంబరం గారు, ఎస్ వెంకట్ గారు చెప్పండి. చిదంబరం గారు, Yes, yes, పర్సెప్షన్ బిల్డ్ చేస్తాం మనం. దాని మీద ఆ పర్సెప్షన్ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాం కదా. నేను ఇప్పటికీ నేను చెప్తున్నా, ప్రౌడ్ టు సే దట్. అరే పర్సెప్షన్ ఏం ప్రౌడ్ బాయ్? రామూర్తి గారు, 1 సెకండ్. ఇద్దరు మాట్లాడితే అది జనాలకు వెళ్ళదు. ఎవడు కొంటాడా? నీ అనుభవం ఎంత, నీ కథ ఎంత? తెలంగాణ నేను కాదండి. అరే ఎందుకు లేదు? బరాబర్ ఉండాలి. ఎందుకు ఉండదు? 1 సెకండ్. రామూర్తి గారు, 1 సెకండ్ ప్లీజ్. 1 సెకండ్. బంద్ చేయమని చెప్తున్నా. నీ వికెట్ చేస్తే బంద్ చేయమని చెప్తున్నా. పర్సనల్ కమెంట్స్ వద్దు. పెద్దలు మాట్లాడేటప్పుడు ఆయన టైం ఇచ్చే సమయంలో నువ్వు మధ్యలో రాకు. వెకిల్ చేసి నవ్వకు. రైట్. మరి రామూర్తి గారు, ఏం మాట్లాడుతావు బ్రదర్? రామూర్తి గారు, ఏం మాట్లాడుతావు? రామూర్తి గారు, 1 సెకండ్ ప్లీజ్. 1 సెకండ్. వెంకట్ గారు ఏదో మాట్లాడివ్వండి, తర్వాత మీరు మాట్లాడదు. 1 సెకండ్. రామూర్తి గారు, నాకు అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది. నాకు కనీస గౌరవం తెలుసు. ఒక నిమిషం ఆగు బ్రదర్, ఒక నిమిషం ఆగు, మాట్లాడు. ఎస్ కోటేశ్వరరావు గారు. కేసీఆర్ కి యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. ఆయన చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడ్డారు. అదే చెప్పండి. అది చెప్పట్లేదు కదా. మేము ఏడాది పాటు సమయం ఇద్దాం అనుకున్నాము, అది చెప్తున్నారు. ఓకే, ఆ సమయం ఇచ్చారు. పోనీ మీ నాయకులు ఖాళీగా ఉన్నారంటే ఖాళీగా లేరు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పాను, రామూర్తి గారికి స్పష్టంగా తెలుసు. ఒక రాజకీయ పరిణామం జరుగుతున్నప్పుడు ఒక నిర్దిష్ట అంశం మీద ఒక రాజకీయ పార్టీ ఒక వైఖరి తప్ప ఒప్ప అనేటువంటిది జనం తెలుసుకుంటారు, లేదా చరిత్ర తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మొన్న జరిగినటువంటి 3 స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి ఒక సవాల్ విసిరింది, రాజకీయ సవాల్ని. ఆ రాజకీయ సవాల్లో బీఆర్ఎస్ వైఖరి ఏంటి? అది రాజకీయ వైఖరే కదా. మేము బలపరుస్తామను, ఇండిపెండెంట్ బలపరుస్తామను, లేకపోతే మేము ఎన్నికలకు దూరంగా ఉంటామను ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమి చెప్పకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేయాలి? సేనాని లేనటువంటి నాయకులు లేదా సేనాని సైనికులు ఏం చేయాలి? ఎక్కడ ఎవరి మీద పోరాడాలి? అందువల్ల అలాంటి కీలకమైనటువంటి అంశాల మీద బీఆర్ఎస్ మౌనం, బీఆర్ఎస్ నాయకుడి మౌనం, లేదా ఉపసేనాల మౌనం అనేటువంటిది జరుగుతూ ఉంది. అది ఆ పార్టీకి సరైనటువంటిది కాదు. అది సరైనటువంటిది కాదనేటువంటిది నాలాంటి వాళ్ళు గతంలో కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అందువలన ఒకవైపేమో అనారోగ్యం అని చెప్పేసి చెప్తారు, రెండో వైపేమో మేము కాంగ్రెస్ కి మేము సమయం ఇవ్వాలనుకున్నారు. ఆ ఏడాది కూడా అయిపోయింది. మరి కీలకమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ సవాల్ ఇచ్చి ఏం చెప్తా ఉంది? ఎస్, మేమే కాంగ్రెస్ కి రాజకీయ ప్రత్యర్థులు, బీఆర్ఎస్ ఎక్కడ ఉందని చెప్పేసి విసురుతాం. ఏం మాట్లాడాలి మరి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు? అందువలన సరైనటువంటి సమయంలో సరైన విధంగా స్పందించకపోయేట్లయితే ఇదే విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. రెండోది, ఆటోమేటిక్ గా జరిగినటువంటి ఫలితాలు చూసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు, అందుకని వాళ్ళు గెలిచారు అనేటువంటిది వస్తూ ఉంది. మరి లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ ఓటింగ్ తీరు అదే తెలియజేస్తుంది. అంకెలు ఎవరు ఓటేశారు ఎవరు అనేటువంటి అంకెలు ఆ విధమైనటువంటి దాన్ని బీఆర్ఎస్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. అందుకని ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాలకైనా వచ్చి గళం విప్పాలి. ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకుండా ఏప్రిల్ 27వ తారీఖున మేము బయటకు వస్తాము అంటే అది ఏ విధమైనటువంటి రాజకీయ వ్యూహం అవుతుంది అనేది నా ప్రశ్న.
ఖచ్చితంగా ప్రస్తుతానికి ప్రభుత్వంతో ఏదైతే జరుగుతుందో ఈ క్రమంలో ప్రజలకు కూడా అలాంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ మేమే, ప్రతిపక్ష నేత ఎక్కడో ఇంట్లో ఉన్నారు, ప్రతిపక్ష పార్టీగా మేమే ఆ పోస్ట్ని కూడా లేకపోతే దాన్ని కూడా మేము ఆ పాత్రను కూడా మేమే పోషిస్తున్నామని చెప్పే నేపథ్యంలో వాళ్ళకి అది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. అయితే ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత నిజంగానే ఇప్పుడు ఈ ముహూర్తాలు పెట్టుకొని బయటికి రావడం వల్ల కానివ్వండి, లేకపోతే ఇలా ప్రతి సందర్భంలోనూ మాటలు చెప్పేది అది ముందుకు వెళ్ళకపోవడం వల్ల వస్తున్న నష్టాలకు సంబంధించిన డిస్కషన్తో పాటు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తుందనే విషయంపై కూడా చర్చిద్దాం. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఒక కీలకమైన అంశం, ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతున్న పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మౌనాన్ని ఏ పార్టీకి ఆ పార్టీ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న మీరు బీజేపీ నుంచి 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచే నేపథ్యంలో కూడా వచ్చిన కీలకమైన అంశం ఏంటంటే గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్ మీకు పరోక్షంగా సపోర్ట్ చేసింది, ఇప్పుడు కూడా సపోర్ట్ చేసింది, అందువల్ల మీరు 2 సీట్లు గెలిచారని మాట్లాడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మౌనం వల్ల మీ విజయం ఏదైతే ఉందో అది తక్కువ చేసి చూపించబడుతోంది అనే భావన చాలా మందిలో ఉంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ ఏదో ఓట్లు అనేది ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నట్టుగా, లాకర్స్లో ఉన్నట్టుగా ఏ పార్టీకైనా కూడా ఒకటి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కోటేశ్వరరావు గారు చెప్పాలా, ఏ పార్టీకైనా ఓ 10-15% ఓట్లు స్థిరంగా ఉంటాయండి. మిగతావన్నీ కూడా ఆ పార్టీలు అనుసరించే విధానాలు, పరిపాలన, వాటి మీద ఉండే విమర్శలు, మంచి చెడ్డ వీటి కోణంగానే మారుతుంది. ఇప్పుడు 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారండి. ఆయనకి ఏం ఓటు బ్యాంక్ ఉందండి? ఎవరు ఓట్లు బదలాయించబడ్డాయండి? కాబట్టి నేను చెప్పదు, గతంలో ఇందిరాగాంధీ గారు ఒక ఉవ్వెత్తున దేశం మొత్తం గెలిచిన సందర్భాలు మనం చూడదగినటువంటిది. కాబట్టి ప్రజలని అంత తక్కువ అంచనా వేయకూడదు. ప్రజల అభిప్రాయాలు ఆయా కాలాలలో ఆయా ప్రభుత్వాలు అనుసరించే విధానాలు, వాటికి ఉండేటువంటి మంచి చెడ్డను ఆలోచించి ఓట్లు వేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ మీద ఒక రకమైనటువంటి తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నటువంటిది మనం చాలా కాలం నుంచి మనం చెప్తున్నాం. అది మీకు 16 వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీకి అంత దగ్గర 2% రఫ్గా తేడా ఉన్నటువంటిది. ఓడిపోయిన తర్వాత ప్రజలు ఒక ఆలోచనకు వచ్చినారు, ఈ పార్టీ మనకు పనికిరాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినప్పుడే అది 16-17% లోక్సభ ఎన్నికలు పడిపోవడం జరిగినటువంటిది. కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్యన అవగాహన ఉంది. అవగాహన మాకెందుకు ఉంటుందండి? అవగాహన ఉంటే మరి మీకే వేయచ్చు కదా, వాళ్ళ ఓట్లు మీకే వేయచ్చు కదా, మాకే వేయాలనే ఉంది. ఎక్కడ పోయినాయి? 37% అసెంబ్లీలో వచ్చినటువంటి ఓట్లు 17%కి 20% పెరిగి, మాకు 16% ఓట్లు వచ్చినటువంటిది మాకు 21% పెరిగి 37% ఓట్లు వచ్చి 8 సీట్లు పార్లమెంట్లో మేము గెలవడం జరిగింది. నిన్న మొన్న కౌన్సిల్లో కూడా మేము బ్రహ్మాండంగా గెలిచినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రజలను ఈ రకంగా అంటే ఏమిటి, నిన్న మొన్న విద్యావంతులు, మేధావులు, ఇంజనీర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వేసిన ఓటుని మనం అపహాస్యం చేయడం. ఎందుకంటే వాళ్ళ ఓటు అని ఉంటుందండి, మా ఓటు వాళ్ళ ఓటు ఉంటుందా? మేము సరిగ్గా చేస్తే మాకేస్తారు, కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్కి ఇస్తారు, బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్కి ఇస్తారు. ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడిందనే పద్ధతి లోపల వాళ్ళ ఓట్లు కావు, వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు ఏంటంటే ప్రజలు ఎవరికైనా బానిసత్వంగా ఉంటారా? ఉండొచ్చు, 10% ఓట్లు ఉంటారు. నేను ఉండాలని అంటలేదు. ఏ పార్టీ ఏది జరిగినా కూడా మా పార్టీ మాకు వేస్తారు, బీఆర్ఎస్కి వేస్తారు, కాంగ్రెస్కి వేస్తారు, కమ్యూనిస్టులకు వేసేవాళ్ళు కమ్యూనిస్టులకు వేస్తారు. ఇది చర్చ నేను అంగీకరించానండి. వాళ్ళ ఓట్లు వచ్చినాయి, మా ఓట్లు వచ్చినాయి అనేటువంటి చర్చ. ఇప్పుడు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వ్యూహాత్మకం అంటారా, వ్యూహాత్మక తప్పిదం అంటారా? ఇప్పుడు వాళ్ళు ఒక్కటండి, మొన్న కౌన్సిల్ ఎన్నికల్లో నాకు తెలిసినంత వరకు చెప్తా, కౌన్సిల్ ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే అధికార పార్టీ సాధారణంగా ఎప్పుడు కూడా గెలవదండి. గతంలో కాంగ్రెస్ కూడా కేశవరావు గారు ఒకసారి గెలిచినారు, మన జీవన్ రెడ్డి గారు మనం గెలిచినటువంటి సందర్భం మనం చూసినాం. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అలవాట్లేదు. గత 50-60 కోటేశ్వరరావు గారు చెప్పాలి 70 ఏళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అటు కమ్యూనిస్టులు కానీ లేకపోతే బీజేపీ వ్యక్తులు కానీ గెలిచినటువంటి సందర్భాలే మనకి ఎక్కువ కనపడుతున్నటువంటిది. ఈ మధ్యన మార్పు వచ్చింది, చేసింది, రకరకాలుగా పెడుతున్నారు. మా పార్టీ తరఫు నుంచి ఏవీఎన్ రెడ్డి గారు గెలిచారు, మన అంజిరెడ్డి గారు, మా కొమరయ్య గారు, వీళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారికి బాగా తెలుసండి. కేసీఆర్ గారిని అంత తక్కువ అంచనా వేసేయడం కూడా తప్పు. ఆయనకు యువకులు, నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగస్తులు, మేధావులంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు అదే మేధావులు నేను చెప్పిన వాళ్ళ వర్గం ఇప్పుడు కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా ఉండదు. చాలా తొందరగా అర్థమైపోతుంది. చదువుకున్నవాడికి తొందరగా అర్థమవుతుంది, చదువుకుంటే కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాడికి స్లోగా అర్థమవుతుంది. ఇప్పుడు మీడియా ఇంత పెద్ద ఎత్తున మీడియా ప్రచారంలోకి వచ్చిన తర్వాత యూట్యూబ్, పేపర్లు, రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఒక టీచరు మహా గొప్ప మేధావి, అతనికి అర్థం కావడం లేదా కేసీఆర్ ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు. కేసీఆర్ 10 ఏళ్లకు అసంతృప్తి వైపు ప్రయాణం చేస్తే 1 సంవత్సరం లోపల రేవంత్ రెడ్డి గారు అంతకంటే వేగంగా ప్రయాణం చేస్తున్నటువంటిది.
ఒక విచిత్రమైనటువంటి వినోదాత్మక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అనేటువంటి ప్రజలు వచ్చినాయి. మామూలుగా ఓడిపోకూడదండి. కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు పోటీ చేయడానికే ఇష్టపడతలేదు, ధైర్యం లేదు కూడా వాస్తవానికి వాళ్ళు. అందుకని డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాలని చెప్పి కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగా ఏం చేసినారంటే పోటీ నుండి విరమించుకున్నాడు. సరే, వీళ్ళు కూడా ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ కూడా ముందుకు రాలేదు, ఏదో ఒకటి దానికి గ్రాడ్యుయేట్ దానికి చేయడం జరిగింది. సరే, దాంట్లో ఓడిపోయినారు. సరే, ఓటములు గెలుపులు సహజము, దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడదు. కాకపోతే ఏంటంటే ఇలా భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల తెలంగాణ ప్రజల్లో చాలా ఆదరణ లభిస్తుంది. మాకు ఒక ఊపిది, మేము ముందుకెళ్ళడానికి అవకాశము. ప్రజలు మీరు చాలా కాలం 1 year నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు, మీకు 8 సీట్లు ఇచ్చినారు, మీరు గమ్మునుకున్నారు, ఏదో బీఆర్ఎస్లు మా అన్ని రకాలుగా రోజు మాట్లాడుతున్నారు, మీకు కూడా తెలుసు, రోజు యుద్ధం ప్రకటన చేస్తున్నారు కాంగ్రెస్ మీద అన్నప్పటికీ కూడా ప్రజల్లో ఆ 2 పార్టీలను పక్కకు పెట్టి మాకు గెలిపించడం అనేటువంటిది మేధావుల్లో వచ్చినటువంటి ఒక విద్యావంతులు వచ్చినటువంటి ఒక చలనము, ఒక చైతన్యము అనేటువంటిది మేము దాన్ని తీసుకొని దాన్ని మేము రక్షించుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి కోణంలో మా ఆలోచిస్తున్నటువంటి ఒక సందర్భం. వెంకట్ గారు ఇప్పుడు ఆల్రెడీ సార్ రిజెక్షన్ అంటారా లేకపోతే ఇగ్నోరెన్స్ అంటారా, మొత్తానికైతే స్టార్ట్ అయింది. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి పాల్గొన్నది మనం చూసాం. ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించి చూసినప్పుడు ఎవరైతే మీ పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మీ పార్టీ కండువా కప్పుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరే హైకోర్టు భయమా లేకపోతే ఇంకో కారణం పక్కన పెడితే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఈ తరుణం మంచిది, ఆ ఉద్దేశంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు వాళ్ళని? ఎందుకంటే సార్ హుజరాబాద్ లో మాకు 3,000 ఓట్లు వచ్చినాయి సార్. చిదంబరం గారు 3,000 ఓట్లు వచ్చినప్పుడు ఆ రోజు మాకు మేము కోమాలో నుంచి వెంటిలేషన్ కి వెళ్ళిపోయినాం. ఆల్రెడీ వెంటిలేషన్ కోమాలో ఆ దశలోనే ఉన్నామని అనుకోవచ్చు. కానీ తర్వాత ఎలా పుంజుకున్నాం అనేది ఇప్పుడు ప్రజలనే వాళ్ళు వాళ్ళ యొక్క విచక్షణ, వాళ్ళకి ముందు చూపు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది చిదంబరం గారు. సో దాన్ని మనం ఒక ఘాటన పెట్టలేము, ఒక కంక్లూజన్ ఇవ్వలేము. ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వాళ్ళకు 2-3 సీట్లు రాగానే ఆటోమేటిక్ వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటాం మనం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఒక మాట సార్, ఒక ఐఏఎస్ 2 గంటలు చదివినా 24 గంటలు చదివినా తను ఐఏఎస్ కొట్టి కనుక బయటకు వస్తే తను ఎట్లా చేసినా కూడా అది వాస్తవమే మనం నమ్ముకుని ముందుకెళ్తాం. సో ఆ భావన ఉంటుంది మనకి, సైకలాజికల్ మనం ఇన్బిల్డ్ అయి ఉంటాం. సో మేము కూడా ఆ ఓటమి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఎస్, వీ హావ్ ద ఛాన్స్ టు లర్న్, నేర్చుకుంటాం, ఇంకా బలంగా ముందుకెళ్తాం. ప్రజల్లో మమ్మల్ని మేము నిరూపణ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అవి మాకు రిఫరెండం ఏమి కావు, అవి మాకు కేవలం మమ్మల్ని మేము ఇంకా సిట్రేట్ చేసుకోవడం, ఎలక్షన్ స్ట్రాటజీలో భాగం మేము ఎలా ఉండాలి, కొన్ని స్టంట్ల నుంచి మేము ఎలా దూరం ఉండాలని చెప్పి మాకు మేము నిరూపణ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి మీరు ఏది పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయం కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సార్. ఆల్రెడీ హైకోర్టు ముట్టికాలేసింది, సుప్రీంకోర్టు కూడా ఇది స్పీకర్ గారి విచక్షణ సంబంధించిన అంశం అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసింది. మేము కూడా 10 మంది ఎమ్మెల్యేల తరపున మేము వకాలత పుచ్చుకుంటలేము. అది వాళ్ళ అవసరాల వృత్తినే మా కాంగ్రెస్ పార్టీకి వచ్చారని అయితే మేము అనుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం మేము కూడా వాళ్ళని ఇప్పుడు మేము వద్దనుకున్నా కూడా బీజేపీ పార్టీని తీసుకుంటుంది, ఎవరైనా వాళ్ళని తీసుకుంటారు. సో ఇది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసింది సంసారం, ఈ రోజు మేము చేస్తుంది వ్యభిచారం అన్నట్టు చిత్రీకరణ చేసే ప్రయత్నం చేయకుండా వాళ్ళు రాజకీయంగా ఇంకా ది బెస్ట్ గా ఎలా ఉండాలని. కానీ ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది వెంకట్ గారు. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు సరే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఆ ఓట్లకు సంబంధించి వాళ్ళ తీర్పును సంబంధించి చూసినప్పుడు ఒక తరహా ఆలోచన విధానం ఉంటే నెక్స్ట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రిఫ్లెక్షన్ ఒకవేళ దాని మీద పడి నిజంగానే అక్కడ కూడా ఒకవేళ ఓటమో లేకపోతే మీరు అనుకున్న ఫలితాలు రాకపోవడం మీద ఏదైనా జరిగిందనుకోండి, సో అప్పుడు ఇప్పటిదాకా అందరూ వాదిస్తున్నట్టుగా మీది ప్రజాపాలన కాదు, అంత సిచ్యువేషన్ అక్కడ లేదు, రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్పే మాటలకి ఒక శాంటిటీ వచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారం నమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉంది. సో దానికి కూడా మీరు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని ఇలా చూస్తారు మరి అప్పుడు? సార్ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్, రూరల్ ఓట్ బ్యాంక్ సార్. యాక్చువల్గా మీరు చూడండి, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆశీర్వాదం ఏ రూపంలో ఉన్నదనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సరే, అర్బనైజేషన్ లో ఎంతో కొంత ఇబ్బంది ఉండొచ్చు, కొంత నార్త్ తెలంగాణ అర్బనైజేషన్ లో ఇబ్బంది ఉండొచ్చు కాక మేము దాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తాం మీ సలహాల మేరకు. అట్ ద సేమ్ టైం ఏంటంటే రూరల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ లేకుండా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకుండా ఏ గ్రామం ఉండదు, ఏ గ్రామ పంచాయతీ ఉండదు. ఆ విషయంలో చాలా క్లిష్టంగా ముందుకు. ఇంకో విషయం అంటే మేము చేసిన పనులను ప్రాపర్ వేలో కనుక ప్రచారం చేసుకుంటే మేము కొంతవరకైనా ఇబ్బంది పడే రోజులు రాకపోయి ఉండే. కాకపోతే కొంచెం ప్రచారంలో కొంచెం ఎక్కడో చిన్నపాటి లోపం ఉన్నట్టయితే కనిపిస్తుంది, దాన్ని సర్దుబాటు చేసుకుంటాం. ఇక ఏది మన సర్పంచ్ మీకు ఇంకోటి కూడా చూడాలి సార్. అంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ లా జెడ్పీ చైర్పర్సన్ ఒక్కళ్ళు రాలే మాకు. ఇది 33 జిల్లాలో ఒక్క జెడ్పీ చైర్పర్సన్ అంటే ఒక్క జెడ్పీ చైర్పర్సన్ మాకు లేరు. అయినా సరే
ఎంత ఎంత బలంగా ఎంత సంస్థాగతంగా నిర్మాణం చేసుకుని ముందుకు రాగలిగినాం అనేది చాలా ఇంపార్టెంట్. మేము వాళ్ళలాగా ఇనానమస్ చేసుకొని వస్తే పైసలు వస్తాయని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పే ప్రయత్నం కూడా మేము ఎక్కడ చేయదలుచుకోలేదు. మేము చేసిన అభివృద్ధిని, మేము చేసిన నిర్మాణాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని, ఇంద్రమ్మ ఇల్లు ఉన్న చోట మాత్రం మేము ఓట్లు అడుగుతాం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న చోట మీరు ఓట్లు అడగని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేసే ప్రయత్నం చేసారు. ఆ రూపేణ వెళ్తాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వెళ్తాం, నిరూపించుకుంటాం. మేము ఎక్కడ ఏది ఏమంటారు పగల్బాలకి డాంబికాలకి పోయే ప్రయత్నం మేము చేస్తలేం సార్. మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఆ కాన్ఫిడెంట్ తోనే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. రైట్, రామూర్తి గారు, కన్క్లూషన్కి వెళ్దాం మనము. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పోటీ చేసిన ఎన్నికల్లో ఫలితాలు రాకపోయినా, వీటన్నిటిలోనూ ప్రజల్లో మీ మీద ఉన్న ఆ ప్రేమనో లేకపోతే గతంలో మీ మీద ఉన్న నమ్మకమో సన్నగిల్లుతోంది అన్న ఒక పాయింట్ కీలకంగా మారితే, రెండో పాయింట్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా బీజేపీని చూస్తున్నారంటూ వాళ్ళు ఇప్పటికే స్టార్ట్ చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది ప్రజల్లో మరింత బలంగా వెళ్ళే అవకాశము కొద్ది కనిపిస్తుంది. సో అది మీకు అంటే ఒక విజిబుల్ కాదంటారా? లేదంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము టీచర్లకు ఏం చేసినాం అన్నది టు బి క్లియర్. మొత్తం దేశవ్యాప్తంగా ఏదైతే కనీస వేతనం 19,000 ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చారు, ఏదైతే కేరళ తర్వాత సెకండ్ ప్లేస్ లో మనం ఉన్నాం, మన తర్వాతనే ఢిల్లీ ఏదైతే దేశ రాజధాని ఉన్నది. ఎందుకంటే టీచర్లకు మేము ఏం చేసినాం, కరోనా తర్వాత కొంచెం విపత్కరమైన పరిస్థితి ఏర్పడ్డాయి. అదైతే కేంద్రంలో ఏదైతే డిమార్టేషన్ అవన్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత కొంచెం సాలరీస్ లేట్ గా పడడం వల్ల కొంత మా మీద కోపంగా ఉన్న వాస్తవం మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా టీచర్స్ సంబంధించి, ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగ సంఘాలు ఉంటాయి, ఆ ఉద్యోగ సంఘాలకు వదిలేయడం జరిగింది. ఆ ఉద్యోగ సంఘాల్లో ఏదో ఒక సంఘం గెలవడం జరిగింది. సరే, ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు పక్కకు పెడితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, వాళ్ళు బాయిలో దునకాలా లేకపోతే సముద్రాలు దునకాలా, రాళ్ళు కట్టుకొని దునకాలని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వెంకట్ గారి గురించి చెప్తూ వాళ్ళ అవసరాల గురించి వచ్చేళ్ళు అని ఎవరైతే వెంకట్ గారు ఓపెన్ గా చెప్పిండు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీకి ఒక జాతీయ విధానం ఉన్నది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ ఏదైతే రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని పార్టీ ఫిరాయింపులకు మీ వ్యతిరేకమని ఏదైతే రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ చేంజ్ అయ్యి వస్తే ఖచ్చితంగా రాళ్లతో కొట్టాలి, వాళ్ళను కొట్టి చంపాలని చెప్పినోడు ఇప్పుడు వాళ్ళను తీసుకొని తప్పు చేసిండు. ఆ తప్పు ఇప్పుడు కప్పినోడికి ధైర్యం లేదు, కప్పించుకున్నోడికి ధైర్యం లేదు, ఏ విధంగా కప్పిన పార్టీ కూడా ధైర్యం లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఒప్పుకోడు. ఓ ఎమ్మెల్యే అంటాడు నేను చేయలేదు అంటాడు, ఓ ఎమ్మెల్యే డైరెక్ట్ కండువా కప్పుకున్న అందరు 10 మంది కప్పుకున్నది వాస్తవం. 10 మంది ఏదైతే వాళ్ళ ఎల్పీ మీటింగ్ లో కూర్చున్నది కూడా వాస్తవం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్న విషయం కూడా వాస్తవం. కానీ ఇప్పుడు ఏంటంటే కోర్టు మొట్టకాయలు వేయడం వల్ల, కోర్టు డిసిషన్ వల్ల ఇప్పుడు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎల్పీని విలీనం చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు ఏదైతే చేంజ్ అయిన ఎమ్మెల్యేలు తలబట్టుకుంటున్నారు. అదే విధంగా తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలంటే వాళ్ళు వాస్తవంగా అసెంబ్లీలనే మా వాళ్ళని చూసుకోలేక పేపర్ అడ్డం పెట్టుకొని కూర్చుంటున్న పరిస్థితి మేము వస్తుంటేనే. అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోయే పరిస్థితి వీళ్ళకి అంత ధైర్యం లేదు. మీరు పాయింట్ చెప్పండి. ఇప్పుడు రెండో అభ్యర్థి తర్వాత ఎవరి బలం ఏంటన్నది ప్రజలు చెప్తా వినండి. ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఎన్ని విధాలుగా కొట్లాడిందో తెలుసండి. 4 సార్లు తెలంగాణకు పూర్వం ఏదైతే తెలంగాణ రాకముందు 4 సార్లు సత్తా చాటినాం. అదే విధంగా 5 అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొన్నాము. ఒక్క అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే ఓడిపోవడం జరిగింది. అది కూడా చాలా తక్కువ. ఈ పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు ఈ పాయింట్ చెప్పండి. 15% ఈ పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సులభంగా గెలిచేది ఒక ఎమ్మెల్సీ స్థానం. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీట్ మీరు ఖచ్చితంగా గెలుస్తారు. రెండో సీటు గెలవాలి అంటే ఆ వెళ్ళిన వాళ్ళందరూ మీకే ఓటు వేస్తూ, మరోవైపు అటు బీజేపీ నుంచి అయినా తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు మీకు వేసే అవకాశం ఎంత ఉందో లేదో తెలియదు. తర్వాత ఎంఐఎం వాళ్ళు కలిసి వస్తారో లేదో అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. బీజేపీ ఒక నిమిషం అండి. బీజేపీ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు. ఏదంటే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ లెక్క తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓపెన్ చెప్తున్నా, మొన్న భువనగిరిలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవి పంచుకున్నారు వీళ్ళు అనేది వాస్తవము. అదే విధంగా హుజరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిపేయడానికి ఖచ్చితంగా పనిచేసిన అనేది వాస్తవము. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పనిచేసేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలుసు. రాష్ట్రంలో మీ లెక్క ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందంటారా, లేకపోతే వాళ్ళు 100% చేస్తారు? నేను చెప్తున్నా, ఇది ముందు జరుగుతుంది, మీరు చూడండి ఎట్లా ఏ విధంగా జరుగుతుందో చూడండి. 8 మంది ఎవరు కోటేస్తారో చూడండి. రైట్. సో ఒక నిమిషము. ఇప్పుడు
రామ్మూర్తి గారు తన ఏది తోస్తే అది మాట్లాడే ఆరోపణలు చేయడం తోస్తే కాదండి, మాకు- నిజం. కాదు, కాదు, విను, మీరు విను. భువనగిరిలో ఇప్పుడు మీరు ఫోన్ చేయండి. భువనగిరిలో జరిగిన విషయం వాస్తవం. హుజరాబాద్లో రామరెడ్డి జరిగిన వాస్తవం. వెంకటరెడ్డి గారు మాట్లాడివ్వండి ఒకసారి ప్లీజ్, ఒకసారి ఆయన మాట్లాడివ్వండి. చెప్పండి వెంకటరెడ్డి గారు మాట్లాడండి. మాట్లాడి ఎందుకు తొందరపడతావు? నేను సమాధానం చెప్పాక నువ్వు మళ్ళీ అరగంట Yes, yes, తీసుకొని yes. మాట్లాడు. Yes, yes, yes. చెప్పండి నేను చెప్పండి. ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి ఒక విధానం ఉన్నది. మేము చాలా స్పష్టంగా చెప్పినాము, పార్టీ ఫిరాయించేటువంటి వాళ్లకు మాకు దగ్గర స్థానం లేదు. ఎవరైనా మా పార్టీలో రావాలనుకున్నప్పుడు రాజీనామా చేసి రావాలా అనేటువంటిది మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్పినారు. మీలాగా కాదు, వాళ్ళు మీరు పార్టీ ఫిరాయింపులు, వాళ్ళకు మీకు మేనమామ సుతీర్కం ఉన్నది. గతంలో నుంచి మీరు పార్టీ మీరు వాళ్ళతో కలిసిన అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలోనూ మీకున్న ఈ బ్లడ్ గ్రూప్ DNA ఒకటి, మాకు సంబంధం లేదు. ఇంతవరకు మేము ఏ పార్టీ ఒక తెలుగుదేశంతో మేము కలిసి చేసినటువంటి సందర్భం తప్ప గత 20-25 సంవత్సరాలుగా మేము ఎవరితో కూడా ఒక మాట సార్, కలిసి సార్ ఒక మాట సార్, ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అనేది నేను ఒక్కటి చెప్తాను, ఎందుకంటే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వెంకట గారు కంప్లీట్ మీకున్న చేయండి. విధానం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమా లేకపోతే జాతీయ వ్యాప్తంగానా? మనం తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాం, భారతీయ జనతా 7 పార్టీ గురించి రాష్ట్రాల్లో మాట్లాడుతున్నాం. వాళ్ళు 7 మాట్లాడుతున్నాం. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆ పడగొట్టినోళ్ళు, చర్చ అదే విధంగా ఆ 300 చర్చ పైగా ఎమ్మెల్యేలను మార్చిన వాళ్ళు బీఆర్కే వాళ్ళు దాని మీద చర్చ పెడితే దానికి సమాధానం చెప్తారు. నేను ఏమంటున్నా, 300 నేను ఒకటి చెప్తాను, కంక్లూడ్ చేద్దాం, కంక్లూజన్ వైపు వెళ్దాము. 300 పైగా ఎమ్మెల్యేలు ఎంపీలను వాళ్ళు ఎవడు పార్టీలో మార్చలే, చేర్చుకున్నోళ్ళు. ఎవడు మార్చలే. 300 మంది మీరు అవసరం తెలుసుకోండి. దారుణంగా 7 రాష్ట్రాలను 7 రాష్ట్రాలు పడగొట్టే చరిత్ర మీది. ఎందుకండి మహారాష్ట్ర ఎందుకు లేదండి? ప్రజలు తీర్పిచ్చారు. అంటే అక్కడ క్యాల్కులేషన్ డిఫరెంట్ లేండి. పార్టీని 2 ముక్కలు చేసిండు మీరు, ఒక అది పార్టీని చేశారు 2 కానీ ముక్కలు చేసిండు మీరు, ఒక మీరు అన్న పార్టీ పార్టీని కరెక్ట్. 2 ముక్కలు చేసిండు శివసేన. అవన్నీ పాత ఎందుకు విషయాలు చేయలేదండి? మీరు పుల్లలేక నంబర్ 1. మళ్ళీ అదే మాట్లాడతారు. మళ్ళీ మీరు కేసీఆర్ మాట్లాడేందుకు అధోగతి పాలవుతున్నారు. ఎందుకు జాగ్రత్తగా దమ్ము ధైర్యం లేదు. ఎందుకండి మాకు అదొకటి, ఎందుకంటే ఒక్కసారి అధికారం మీరు మీరు 8 లో పుట్టిన పార్టీ మీకు 2 సీట్లు వచ్చినాయి. మరి మీరు 8 లో పుడితే మీరు 2 సీట్లు వచ్చినాయి. ఏదైనా పార్టీ అట్లా మీరు తక్కువ చేసినామా? నేను ఇప్పుడు ఒకటి నువ్వు ఆగు, నేను మాట్లాడుతుంటే ఎందుకు Yes, yes, second, చాలాసేపు మాట్లాడు కదా. నేను ఏమంటున్నా అంటే మీరు ఏ పార్టీ అయినా కూడా ప్రజల దగ్గర ఆమోదం కోసం పోతుంది. మీకు పోయే దమ్ము లేదు. మీరు సన్నాయి నొక్కులు చెప్తున్నారు, ఉద్యోగస్తులకు జీతాలని చెప్తున్నారు. మీరు చేసినంత దారుణమైనది ఉద్యోగస్తులకు మీకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మీకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి నేనేమంటా, బీఆర్కే ఛానల్ చెప్తున్నా, వీళ్ళు ఏదైతే 25 రాష్ట్రాల్లో వీళ్ళు అధికారంలో ఉన్నారో అందరం కలిసి పోదాము. వాళ్ళు ఏ అభివృద్ధి చూస్తారో చూపించమని 40 ఏళ్ళ వెనుక ఉంటాయి. ఎవరు ఖతం అవుతారో ప్రాంతీయ పార్టీ లేకపోతే, ప్రాంతీయ పార్టీ కాళ్ళు పట్టుకోపోతే మోడీ స్థానం ఏదైతే లేదు. లేదంటే మీరు ఏమన్నా 400 అన్నారు, ఏమైంది మరి? ప్రాంతీయ పార్టీలు నేనేమంటారు, మీరు మన కాలువాడి పుణ్యం పడుతున్నారు. ప్రాంతీయ పార్టీ లేకపోతే ప్రాంతీయ అది ప్రాంతీయ పార్టీ కాదు, కుటుంబ పార్టీ. కుటుంబ పార్టీ మీ పార్టీలో ఎంతమంది కుటుంబాలు చెప్పరా? క్రిస్టియన్లను మైనార్టీలను సుఖస్తులు పెడుతున్నారు. మీరు పార్టీ ఎంతమంది ముస్లింలను ఇద్దరు ఒకసారి మణిపూర్ రామూర్తి గారు కంక్లూడ్ చేద్దాము. కోటేశ్వరరావు గారు, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వస్తాడట, అది చర్చనా? అసెంబ్లీకి వస్తాడు రాజు మీడియా ముందుకే రాడు. అరే మీడియా ముందుకు రామూర్తి గారు ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం. టైం ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే
ఇవాళ ప్రజల తీర్పు ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా మనం తెలంగాణ ఎన్నికల గురించి ఆలోచించడం జరిగినప్పుడు మా రఘునందనరావు గారు గెలిచినారు, కాంగ్రెస్కు డిపాజిట్ దక్కలేదు. మా ఈటల రాజేందర్ గారు గెలిచినారు, కాంగ్రెస్కి ఈట దక్కలేదు. 48 సీట్లు జిహెచ్ఎంసీలో మనం గెలిచాము. టీచర్ ఎమ్మెల్సీ నుంచి మా ఏవిఎన్ రెడ్డి గారు గెలిచినారు. మునుగోడు నుంచి మాకు బ్రహ్మాండంగా 72,000 ఓట్లు వచ్చినటువంటి సందర్భము. పార్లమెంట్లో మాకు 6%, అంతకుముందు 16% ఉన్న ఓట్లు 37% పెరిగినవి. 8 మంది సభ్యులను మేము గెలిపించుకున్నాము. ఇప్పుడు నిన్న కూడా మేము ఇద్దరు ఆ పార్టీలకు అడ్రస్ లేవు, ప్రజలు మా వైపు చూస్తున్నారు. కోటేశ్వర గారు కంక్లూడ్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా మారేలాగానే కనిపిస్తుంది ఎలక్షన్స్. ఎందుకంటే మనం ముందు క్యాలిక్యులేషన్ వేసే ప్రకారము ఒక బీఆర్ఎస్ ఏమో ఒక్క సీట్ని, కాంగ్రెస్ పార్టీ 2 సీట్లని సునాయాసంగా గెలుచుకోవచ్చు. మరో 2 సీట్లు ఎలా గెలుచుకోవాలన్న దాని మీద ఖచ్చితంగా మల్లగులాలు పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ రిజల్ట్ వచ్చేలోపు ఈ ముఖ చిత్రం మొత్తం మారిపోతుందన్న ఒక అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలోనూ రాలేదనేది మనం ముందుగా గమనించాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫిరాయించినటువంటి వాళ్ళు ఎటువైపు ఓటు చేస్తారు ఏమిటనేటువంటిది ఈ విధంగా ఒక పరీక్ష, నిజంగానే ఇది ఒక పరీక్ష. ఇది ఫిరాయించినటువంటి వాళ్ళకి లేదా విప్ జారీ చేస్తారా, విప్ జారీ చేస్తే విప్ ధిక్కరిస్తారా, ధిక్కరిస్తే ఏం చేస్తారో, ధిక్కరిస్తే ఆటోమేటిక్ గా రద్దు అవుతుందా, ఇటువంటివన్నీ కూడా నిజంగానే ఏవైనా నాటకీయ పరిణామాలు ఏమైనా జరుగుతాయా ఎన్నికల లోపల? నిజంగా ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇది అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే తప్ప లేకపోయేట్లయితే ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అటు ఎంఐఎం కానీ ఇటు బీజేపీ కానివ్వండి ఎటువైపు పోకుండా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ అయితే ఎటు పోలేదు, ఇటు బీఆర్ఎస్తో కలిసి ఒక సమస్య, కాంగ్రెస్కి ఇచ్చే పరిస్థితి లేదు. ఎంఐఎంతో అసలు వాళ్ళు అంటకాగినట్టు 7 సీట్లే అలా అయినా ఎంఐఎం అటు పోయినా నెంబర్ సరిపోవట్లేదు. ఒకవేళ ఎంఐఎం కి సీటు కేటాయించకపోతే ఎంఐఎం బీజేపీ వాళ్ళు ఓటింగ్ ని బహిష్కరిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? అదే కూడా ఇంట్రెస్టింగ్. ఇలాంటివన్నీ ఇప్పటికైతే ఊహాజనితమైనటువంటి సమస్యలు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ గా మేము బహిష్కరిస్తామని కానీ, లేదా బహిష్కరించమని కానీ, లేదా మేమే నిలబడతాము, మా ఓట్లు మేమే వేసుకుంటామని కానీ ఇంతవరకు అట్లాంటి ఏమి చెప్పలేదు కనుక మనం నామినేషన్లు వేసేంత వరకు ఒక ఊహాగానాలు చేసుకోవాలి. ఆ తర్వాత కూడా ఒక విధమైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాల కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అనేది నేను చివరిగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, అలాగే వెంకటనాయక్ గారు. ఓవరాల్గా చూస్తే ఇంట్రెస్టింగ్ అయితే మారబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ బయటకు వస్తే ఏం జరుగుతుందనే దానికన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవేళ 2వ అభ్యర్థిని నిలబెడితే జరిగే పరిణామాలు కానివ్వండి, ఆ సిచ్యువేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.